అండి వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి గోధుమ పిండి హల్వా అనేది ఎలా చేసుకోవాలో చూసుకుందాము. అండ్ ఇది వచ్చేసి గురుద్వారాలో ప్రసాదంగా కూడా సర్వ్ చేస్తారండి. సో మనం అది ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అండ్ ఇది మనకి హెల్దీ అండ్ ఆల్సో చాలా తొందరగా అయిపోతుంది. ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తుంది అని అనిపించినప్పుడు మీరు తొందరగా చేసుకొని తినేయచ్చు. అండ్ దీంట్లో గీ చూసేసుకుందాం. ఓకే, గీ తీసుకున్నాను అండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను ఇలాయచీ, అండ్ నెక్స్ట్ తీసుకున్నాను షుగర్ అండ్ గోధుమ పిండి అండ్ డ్రై ఫ్రూట్స్, వాటర్. అంతే అండి, మన ఇంగ్రీడియంట్స్ ఇంతే. దీంతో మనకి చక్కగా స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. స్మూత్గా, వెరీ టేస్టీ అండి, చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అండ్ గోధుమ పిండిని నెయ్యిలో వేయించేసుకుందామండి. దానికి మనం పొయ్యి అనేది వెలిగించేసుకుందాం. పొయ్యి వెలిగించానండి, గిన్నె పెట్టుకొని మనం నెయ్యి వేసేసుకుందాము. ఓకే అండి, నెయ్యి కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. సో నెయ్యి కరిగిపోయిందండి, డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. ఓకే, మనం డ్రై ఫ్రూట్స్ తీసేసుకుందామండి, మరీ నల్లగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం గోధుమ పిండి అనేది వేయించుకుందామండి. కొద్దిగా వేసుకుంటాను. ఓకే అండి, పిండి మనం వేయించేసుకుందాం. మనం బాగా కలిపేసాం, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి కొద్దిగా పచ్చి స్మెల్ లేకుండా వేయించుకుంటే సరిపోతుంది. అంటే ముద్దగా ఉండకుండా అండి, విడివిడిగా అయ్యే వరకు వేయించుకోండి. ఇది సరిపోతుందండి, ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ గిన్నె పెట్టేసుకుని దీంట్లో మనం పాకం పట్టేసుకుందాము. వాటర్ వేస్తున్నాను అండ్ షుగర్ వేసుకోవాలి. ఇది కొద్దిగా లైట్ పాకం అండి, మరీ థిక్ పాకం అవసరం లేదు. షుగర్ కరిగే వరకు ఉంటే సరిపోతుంది. ఓకే అండి, మన షుగర్ అనేది కరిగిపోయింది. సో ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకొని మనం ఇందాక గోధుమ పిండి వేయించాం కదా, అది మనం గ్యాస్ మీద పెట్టేసుకుందాము. సారీ, పొయ్యి మీద పెట్టేద్దాము. గ్యాస్ వాడి గ్యాస్ ఇది ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకున్నది చక్కగా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇది కలిపేసుకొని నేను కలుస్తానండి. కలిపేసానండి. దీంట్లో నేను లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. అండ్ అది కరిగాక డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇది చాలా స్టిక్కీగా అయిపోతుందండి, అంటే చాలా తొందరగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో చాలా తొందరగా కలుపుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటాం పైన, అంతే.
నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. అండ్ అలాగే ఈ రెసిపీ కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్, ఆల్ యువర్ సపోర్ట్. బాయ్, టేక్ కేర్.